అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు మంగళవారము 5వ తారీఖు మే నెల 2026 సంవత్సరం ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణ్యమును చూపట వలన నిన్ను ప్రదానం చేసుకున్నాను. సో దేవుని యొక్క వాక్యం దేవుడు మాట్లాడుతున్నమాట. దయాదాక్షిణ్యములు చూపటం వలనను నిన్ను ప్రదానం చేసుకుందును అని దేవుడు అంటున్నాడు. ప్రధానము అంటే అర్థం ఏంటంటే వ్యాఖ్యానములు రాయబడింది భార్యగా. సో ప్రధానం అంటే అర్థం ఏంటంటే భార్యగా చేయబడుతుందని అర్థం. సో దేవుని వాక్యాన్ని చూసినట్టు ఒక మాట ఆయన అంటున్నాడు కదా, దయాదాక్షిణ్యములు చూపటం వలన నేను నిన్ను ప్రదానం చేసుకుందని అంటున్నాడు. అంటే దయాదాక్షిణ్యం చూపటం వలన మన పైన ఆయన దయాదాక్షిణ్యం చూపటం వలన ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అంటే తన భార్యగా చేసుకుంటున్నాడు. అంటే ఈ మాట అర్థం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే నిన్ను ప్రదానం చేసుకుంటాను అని అంటే అర్థం ఏంటంటే ఆయన భార్యగా మనం చేసుకుంటున్నాడని అర్థం. మనల్ని చేసుకుంటున్నాడు. సో ఆయన ఎలాంటి వాడు? ఆయన భార్యగా మనం చేసుకుంటున్న దేవుడు ఎలాంటి వాడు అంటే, మొదటిగా యెషయా గ్రంథము 54వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకములకు దేవుడు అని ఆయనకు పేరు. అక్కడ మొదటి కోణంగా ఆయన నీ దయాదాక్షిణ్యాన్ని చూపడం వల్ల నిన్ను ప్రదానం చేసుకుందని అంటున్నాడు. ఆ గొప్ప దేవుడు ఎలాంటి వాడంటే ఆయన భార్యగా మనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వస్తాం, గొర్రెపిల్ల భార్యగా అని మనం చూస్తూ వస్తున్నాం. గొర్రెపిల్ల భార్యగా మనం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన దయాదాక్షిణ్యం చూపించిన దేవుడు మనల్ని తన గొర్రెపిల్ల భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎలాంటి వాడు? తన భార్యగా చేసుకోవడానికి ఇష్టపడిన దేవుడు ఎలాంటి వాడు అంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా. ఎలాంటి వాడండి? సైన్యములకు అధిపతి యెహోవా అని అర్థం. సైన్యములకు అధిపతి అయిన అంటే ప్రపంచంలో ఎన్ని సైన్యాలు అయితే ఉంటాయో వాటన్నిటికీ ఆయన అధిపతి. అధిపతి ఏం చేస్తాడు? ప్రజలను నడిపిస్తాడు, ప్రజలకు ఎలా యుద్ధం చేయాలో నేర్పిస్తాడు, ప్రజలు ఎలా యుద్ధం చేస్తే మెలకువగా విజయాన్ని పొందుతాడు, అన్నీ నేర్పించేవాడు ఉంటాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన ప్రజలు ఎలా వెళ్ళాలో, ఎలా నడవాలో, ఎలా నడిపించబడాలో నేర్పించేటటువంటి సైన్యాధిపతిగా ఉండి నేర్పిస్తున్నాడు. సైన్యములకు అధిపతిగా ఉండి నేర్పిస్తున్నాడు. అలాంటి గొప్ప దేవుడు. రెండోదిగా చూసినట్టు ఆయన ఎలాంటి వాడు? నేను ప్రదానం చేసుకుంటానన్న దేవుడు ఎలాంటి వాడు అంటే, మొట్టమొదటిగా ఆయన సైన్యములకు అధిపతి. రెండోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే ఇంకో మాట ఉంది. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఎవరండి? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఆయన ఎలాంటి వాడు? నిన్ను నన్ను ప్రదానం చేసుకోడు, దయాదాక్షిణ్యములు మన పైన చూపించి నిన్ను నన్ను ప్రదానం చేసుకున్న దేవుడు ఎలాంటి వాడంటే, మొదటిగా ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన సైన్యములకు అధిపతి. రెండోదిగా చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే ఒక పరిశుద్ధుడైన దేవుడు అపరిశుద్ధులమైన మనల్ని తన కుమారుని యొక్క కలువరిశిలకు రక్తం ద్వారా కడిగి తన భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్న అనుభవం. ఇది రెండో కోణం. తన భార్య గొర్రెపిల్ల భార్యగా. రెండోదిగా చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. మూడోదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనంలో సర్వలోకములకు ఆయన దేవుడు. ఎందుకంటే సర్వలోకములకు ఆయన దేవుడు. ఎంత గొప్ప దేవుడు! నిన్ను ప్రదానం చేసుకుంటాను అంటున్నాడంటే, నీ మీద దయాదాక్షిణ్యం చూపించి నిన్ను ప్రదానం చేసుకుంటాను అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, సైన్యములకు అధిపతి యొక్క దేవుడు, ఇంకా ఇశ్రాయేలుకు పరిశుద్ధ దేవుడు, ఇంకా సర్వలోకములకు దేవుడైన. సర్వలోకములకు దేవుడు. ఇంత గొప్ప దేవుడు, సర్వలోకములకు దేవుడైన వాడు, సర్వలోకంలో గణపరచబడుతున్న వాడు, సర్వలోకంలో మహిమ పొందుతున్న దేవుడు మనల్ని తన భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది అంటే తను ప్రదానం చేసుకోవడానికి, తను మనల్ని ప్రదానం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మూడు. అంటే ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ప్రదానం చేయటువంటి భార్య అంటే అపార్థం చేసుకోవద్దు. ఆయన గొప్పతనం ఎంత గొప్పవాడో మనల్ని ఆయన కొరకే చేసుకున్నాడు, ఆయనలో ఉండేలాగా చేసుకుంటున్నాడు. అది ఆయన గొప్పతనం. ఇక 4వది చూసినట్టు ఆయన ఎలాంటి వాడు? యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 54:8. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడినైతేని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుతును. అంటే నిత్యమైన కృప కలిగినటువంటి వాడు, నిత్యమైన కృపను చూపించేటటువంటి వాడు, దయాదాక్షిణ్యములు చూపడం వల్ల నిన్ను ప్రదానం చేసుకుంటానన్న దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, సర్వలోకములకు దేవుడు అయిన వాడు, నిత్యమైన కృపను చూపే దేవుడు. నిత్యమైన కృప అంటే ఎప్పటికీ ఉండేటటువంటి తన కృపని చూపేటటువంటి దేవుడు మనల్ని ప్రదానం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకా 5వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే చూడండి, నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించుకుని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదను అని అలాంటి వాడు. అంటే గొప్ప వాత్సల్యంతో సమకూర్చే దేవుడు.
సమకూర్చే దేవుడు. నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచితును అంటున్నాడు. నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచితును, గొప్ప వాత్సల్యతో నిన్ను సమకూరుస్తాను అంటున్నాడు. గొప్ప వాత్సల్యతో సమకూరుస్తానని సెలవిస్తున్నాడు. కానీ ఎంత గొప్ప దేవుడో చూడండి. ఇంత గొప్ప దేవుడు మనల్ని ప్రదానం చేసుకోవడానికి ఇష్టపడతాడు. సైన్యములకు అధిపతి యెహోవా అయిన దేవుడు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, ఇంకా చూసినట్లయితే సర్వలోకమునకు దేవుడైన దేవుడు, నిత్యమైన కృపను కనపరిచే దేవుడు, ఇంకా గొప్ప వాత్సల్యతను కనపరిచే దేవుడు మనల్ని తనకి చూడండి దేవుడు మనల్ని ఆ దేవుడు మనకు దేవుడేయండి తనకి ప్రదానం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంత గొప్ప దేవుడు మనల్ని ప్రదానం చేసుకోవడానికి తన కుమారుని కలువరిశిల్లో ప్రాణం పెట్టి చేసి ఆ కుమారు యొక్క రక్తం ద్వారా ప్రదానం చేయబడిన అనుభవం మనల్ని తీసుకొచ్చినందుకై ప్రభువుని గణపరిచే వరకు ఉన్నట్లు ప్రభు మనకి అంటే ఇక్కడ దేవుడు ప్రదానం చేయబడుతున్నాడంటే దేవునికి మనం ప్రదానం చేస్తున్నామంటే దేవునికి భార్య అని కాదు, గొర్రెపిల్లకి భార్యగా మనం చేయబడుతున్నాం. దాన్ని బట్టి ఇంత గొప్ప దేవుడైన యేసు ప్రభు వారికి మనం భార్యగా చేయబడుతున్నందుకు దేవుని గణపరిచే వరకు ఉన్నట్టు ప్రభు సాయం చేయను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. ఇతబడిన మాటకు నీరు కాడి ఫలింపజేసి గొర్రెపిల్ల భార్యకు ఉండవలసిన లక్షణాలు లేదా ఉండవలసిన లక్షణాలు కాదు, మీరు ఎలాగైతే ప్రభు దయాదాక్షలను చూసి ప్రదానం చేసుకుంటున్నారు, దయాదాక్షలను చూసిగా చూపించి ఎలా ప్రదానం చేసుకున్నారు దేవా, మీరు మా ఇలా దయాదాక్షలను చూపించి ప్రదానం చేసుకోవడానికి మీరు అంత గొప్పవారో చూసాం. అంత గొప్ప దేవుడు అయిన నీకు మేము ప్రదానం చేపట్టాం, మేమైతే యోగ్యులం కాదు. కానీ మా ప్రభు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ప్రధానంగా చేయబడిన అనుభవాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మీ కొరకే ఈ లోకంలో సాక్షులుగా జీవించినట్టు మేము మీ ప్రదానం చేయబడ్డాం, దారి తప్పుకోకుండా మంచి జీవితాన్ని జీవించడానికి సాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనములు ప్రకటిస్తున్నాను.